హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మనం రివ్యూ చేయబోయే బైక్ 2024కి సంబంధించిన బజాజ్ పల్సర్ 150. వన్ ఆఫ్ ది లెజెండరీ బైక్ అని చెప్పొచ్చు. 2008 నుంచి ఇప్పటిదాకా మోస్ట్ డిమాండింగ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ ఇది. ఈవెన్ మేము కూడా 2010లో తీసుకున్నాం. ఒక 10 ఇయర్స్ వరకు మింట్ కండిషన్లో నడిచింది. సరే, ఎపార్ట్ ఆఫ్ దిస్ డిస్కషన్ మనం రివ్యూ సంగతి చూద్దాం. సింపుల్గా రివ్యూ చేసేద్దాం. సో అవసరం లేని సోదంతా వద్దు మనకి. ఇది ఫిజికల్ రివ్యూ మాత్రమే. 150 లైక్స్ కొడితే ఇంకో ఫుల్ లెంత్ రైడ్ ఇంప్రెషన్ వీడియో కూడా చేస్తా. సో ఫుల్ లెంత్ వీడియో కావాలంటే లైకులు కొట్టండి అని నేను ఎప్పుడైనా అడిగాను. సో ఇంకా రివ్యూలోకి వెళ్తే ఇప్పుడు మన దగ్గర ఉన్న వేరియంట్ డ్యూయల్ డిస్క్ వేరియంట్. మొత్తం ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి, సింగిల్ డిస్క్ అండ్ డ్యూయల్ డిస్క్. ఇక్కడ డబుల్ డిస్క్ అయినా సింగిల్ డిస్క్ అయినా సింగిల్ ఛానల్ ఏబిఎస్ మాత్రమే వస్తుంది 2 వేరియంట్స్ లో. సో పాత వేరియంట్ తో కంపేర్ చేస్తే ఒక 3,000 రూపాయలు అయితే పెరిగింది బైక్ కాస్ట్. సో అసలు ఏమేమి పార్ట్స్ మారినాయి, ఏమేమి చేంజెస్ జరిగినా నేను చెప్తా. సో ఆ కాస్ట్ కి వర్తా కాదా అని మీరు చెప్పండి నాకు. సో ప్రతిసారి టైర్స్ తో స్టార్ట్ చేసి బోర్ కొట్టేసింది. ఇప్పుడైతే లుక్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే సో లుక్స్ అయితే నాకు ఫస్ట్ టైం చూడగానే ఇది పల్సర్ 180 ఫీల్ వచ్చింది. ఎందుకంటే ఆ గ్రాబ్ రీల్స్ కానీ టైర్ డిజైన్ కానీ టైర్ కొంచెం పెరిగింది వెనక టైర్. సో ఆ లుక్ చూడగానే ఫస్ట్ నాకు 180 బైక్ లాగా అనిపించింది. అంటే పల్సర్ 180 ఇప్పుడు రావట్లేదు అండి అది. సో ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ మ్యాటర్కి వస్తే ఫ్రంట్ మనకి 90/90 70 నుంచి ఎల్లో వీల్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ అయితే మనకి 280mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేశారు విత్ ఏబిఎస్. సో ఫ్రంట్ టైర్ డిజైన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ఇంకా సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే ఫ్రంట్ మనకి 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేశారు. అండ్ ఇంకా హెడ్ లైట్ మ్యాటర్కి వస్తే సేమ్ అదే పాత డిజైన్ తోనే పాత హాలోజన్ లైట్ తోనే వస్తుంది. సో డిజైన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ లైట్ తోనే వస్తున్నాయి. సో ఇవి ఒకటి ఎల్ఈడి ఇస్తే బాగుండు మనకి బైక్ లో. మేబీ నాకు తెలిసి కాస్ట్ కటింగ్ లో పోతున్నాయి ఇవన్నీ. సో ఒకసారి చూసుకోండి, ఫ్రంట్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది చూడడానికి. అండ్ కమింగ్ టు ది మెయిన్ అప్గ్రేడ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఇక్కడ మనకి ఫుల్ డిజిటల్ నెగిటివ్ కన్సోల్ అయితే ఆఫర్ చేశారు. ఇందులో మనకి బ్లూటూత్, టాకోమీటర్, టైమ్, స్పీడ్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ, కాల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఇవైతే ఆఫర్ చేశారు. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజైన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. సో కావాల్సిన మెయిన్ అప్గ్రేడ్ ఇది. సో ఎప్పటి నుంచో పాత డిజైన్ తో చూసి బోర్ కొట్టేసింది. సో మొత్తానికి అయితే అప్గ్రేడ్ చేసేసారు. అండ్ ఇంకా ఇటు సైడ్ కి చూసుకున్నట్టయితే మనకి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఆఫర్ చేశారు. ఎప్పుడైనా ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఇటు నుంచి పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ట్యాంక్ కెపాసిటీ మ్యాటర్కి వస్తే 15 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. సో మైలేజ్ మ్యాటర్కి వస్తే కంపెనీ వాళ్ళు చెప్తున్న ప్రకారం చూస్తే 45 నుంచి 50 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చంట. సో మేము పాత పల్సర్ వాడినప్పుడు అయితే మాకు 40 నుంచి 43 ఆ రేంజ్ లో వచ్చేది. సో ఇప్పుడు ప్రజెంట్ యూజర్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు మైలేజ్ ఎంత వస్తుందో కింద కామెంట్ చేయండి. సో నేనైతే కామెంట్ ని పిన్ చేస్తా. సో ఇక్కడ చూడొచ్చు మీరు ట్యాంక్ మీద డిజైన్స్, కొత్త గ్రాఫిక్ డిజైన్స్ అయితే ఆఫర్ చేశారు 150 డిజైన్ తోటి. సో పాత దాంట్లో ఇట్లాంటి డిజైన్ అయితే ఏం లేదు. ఇప్పుడు కొత్త గ్రాఫిక్ డిజైన్స్ అయితే అప్గ్రేడ్ చేశారు. సో డిజైన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సీటింగ్ మ్యాటర్కి వస్తే మన దగ్గర ఉంది అయితే స్ప్లిట్ సీట్ వేరియంట్. సో ఇందులో మనకి స్ప్లిట్ సీట్ అండ్ సింగిల్ సీట్ 2 వేరియంట్స్ ఉంటాయి. సో స్ప్లిట్ సీట్ వేరియంటే కొంచెం అట్రాక్టివ్ ఉంటాయి చూడడానికి, అంటే పాత 180 లాగా ఉంటుంది డిజైన్ చూడడానికి. సో ఒకవేళ తీసుకుందామంటే నా రికమెండేషన్ ప్రకారం 150 స్ప్లిట్ సీట్ తీసుకోండి. అంటే సింగిల్ సీట్ అంతా ఏముండదు. సో డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. సో స్ప్లిట్ సీట్ వేరియంట్ తీసుకోమడానికి రీజన్ ఏంటంటే అది కొంచెం బల్కింగ్ చేసినట్టు ఉంటుంది, అంటే స్టెరాయిడ్స్ చేసినట్టు ఉంటుంది. కొంచెం వెనక టైర్ కొంచెం పెద్దగా ఉంటుంది, వెనక గ్రాబ్ రీల్స్ కొంచెం స్ట్రైట్గా ఉంటాయి, అంటే ఇట్లా షార్ప్ ఎడ్జ్ లాగా ఉంటుంది. సో ఒకవేళ మీరు కూర్చున్నారన్నా కూడా కొంచెం పెద్ద బైక్ లాగా అనిపిస్తుంది ఫీల్. సో సింగిల్ సీట్లో నార్మల్గా ఉంటుంది డిజైన్. సో అందుకే ఇది ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకా రేర్ డిజైన్ మ్యాటర్కి వస్తే రేర్ డిజైన్ అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది, ఎక్కడ మార్పు అయితే ఉండదు. సో ఇండికేటర్స్ మ్యాటర్కి వస్తే హాలోజన్ బల్బ్తో వస్తున్నాయి. అండ్ టెయిల్ లైట్ మ్యాటర్కి వస్తే అదే పాత డిజైన్ తోటి ఎల్ఈడి టెయిల్ లైట్తో వస్తుంది. సో డిజైన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ఇంకా రేర్ టైర్ మ్యాటర్కి వస్తే 120/80 70 నుంచి ఎల్లో వీల్తో వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు 230mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేశారు. మీరు ఇది చూసి ఏబిఎస్ అనుకోవద్దు, ఇది ఆర్ఎల్పి సెన్సార్ అంటారు దీన్ని. సో స్ప్లిట్ సీట్ అయినా సింగిల్ సీట్ అయినా మీకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ మాత్రమే వస్తుంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే లేదు ఇందులో. అండ్ ఇంకా రేర్ సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే ఇది 5 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ నైట్రాక్స్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఆఫర్ చేశారు. సో డిజైన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ కమింగ్ టు ది మెయిన్ పార్ట్, ఇంజన్ మ్యాటర్కి వస్తే ఇది మనకి DTSI SVC ఇంజన్. ఇది సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఎయిర్ కూల్ 149.5 cc ఇంజన్. ఇది BS6 phase 2. ఇందులో మ్యాక్స్ పవర్ వచ్చేసి 14 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాక్స్ టార్క్ వచ్చేసి 13.2 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. బైక్ ఓవరాల్ వెయిట్ వచ్చేసి 150 kgs దాకా ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ మ్యాటర్కి వస్తే 165mm ఇచ్చారు. ఇది మోర్ దెన్ ఎనఫ్ సిటీ రైడింగ్స్కి. అండ్ ఇంకా ఫైనల్గా బైక్ కాస్ట్ మ్యాటర్కి వస్తే 1,14,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే ఉంది. పాత దాంతో కంపేర్ చేస్తే 3,000 రూపాయలు అయితే పెరిగింది. మీకు ఆర్టీఓ ఇన్సూరెన్స్ అన్ని కలుపుకొని మీకు బైక్ ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసి 1,40,000 దాకా పడుతుంది, డిపెండింగ్ ఆన్ యువర్ సిటీ. సో ఇంకా అది భయ్య మ్యాటర్. అండర్ 4 minutes లోపే మీకు ఫిజికల్ రివ్యూ అంతా కంప్లీట్ చేసిన. సో ఆల్రెడీ మన దగ్గర రైడ్ ఇంప్రెషన్ వీడియో ఉంది. మీరు 150 లైక్స్ కొట్టగానే అది పోస్ట్ చేసేస్తా. సో వీడియో కావాలనుకుంటే 150 లైక్స్ కొట్టేయండి. అప్లోడింగ్ సంగతి నాకు వదిలేయండి. సో హోప్ఫుల్లీ బైక్ డీటెయిల్స్ అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నా. సో ఒకవేళ ఎక్కడైనా ఏ పార్ట్ అయినా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ చేసి అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఏ బైక్ రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ చేసి అడగండి. సో దాన్ని బట్టి మీకు బైక్ రివ్యూ చేసి మీ ముందుకు వీడియో తీసుకొస్తా. అంటిల్ దెన్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.